అండి, ఈరోజు అయితే బ్యాక్ నెక్ డిజైన్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే షోల్డర్ నెక్ తీసుకున్నాం. నెక్ అయితే 2.5 కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ మనకి ఎంత హైట్ అనేది ఇప్పుడు ఇలా మనకి ఎంత హైట్ అనేది చూసుకోవచ్చు. ప్లస్ కొందరు అడుగుతారు, నాకు ఇక్కడ కప్పు ఎంత ఉంటే నాకు అంతే కావాలని అడుగుతారు. అలాంటప్పుడు మనము కింద నుంచి ఇలా తీసుకోవాలి. వాళ్ళకు 3 ఉందనుకో 1 ఇంచ్ కలుపుకొని 4 పెట్టుకోవాలి. 4 ఉంటే 5 పెట్టుకోవాలి. 5 ఉంటే 6 పెట్టుకోవాలి. ఇదొక ప్రాసెస్. అయితే ఇలా కూడా 10 ఇంచెసా 9 ఇంచెసా 11 ఇంచెసా బ్లౌజ్ హైట్ నెక్కుని బట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఈమెకైతే ఇక్కడ 3 ఇంచెసే ఉంది. ఎగ్జాక్ట్లీ నాకు అంతే రావాలి, ఎక్కువ కావద్దు, తక్కువ ఉండొద్దని చెప్పింది. సో 3 ఇంచెస్ తన బ్యాక్ కప్పు ఉంది కాబట్టి దానికి 1 ఇంచ్ కప్పుకొని 4 ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5కి ఇక్కడ 2.5కి ఇట్లా డబ్బా అయితే కొట్టేసుకుంటాం. స్ట్రైట్ లైన్ అయితే కొట్టేసుకొని స్ట్రైట్ లైన్ అయితే కొట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మధ్య జస్ట్ పాట్ నెక్ కడిగిందండి. పాట్ నెక్ కోసం అయితే నేనైతే ఒక 3 ఇంచెస్ తీసుకున్నా. 3 ఇంచెస్ తీసుకొని ఒక 1 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. మొత్తం ఓవరాల్గా 4 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ కాడ ఒక మార్కు, 4 ఇంచ్ కాడ ఒక మార్కు పెట్టేసుకొని ఇలా అయితే నేనైతే స్ట్రైట్గా అయితే ఒక డబ్బా ఇలాంటి లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. దానికి కొద్ది విడత అవసరం లేదు అనుకుంటే ఇందులోనే డ్రా చేసుకోవాలి. కొందరు బయటికి వెళ్ళిపోతే షేప్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే కొందరు కావాలని కూడా ఇట్లా డ్రాయింగ్ అనేది డ్రా చేసేటప్పుడు బయటకు కూడా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వెడల్పుగా వచ్చేస్తుంది నెక్. మనకు చిన్నగానే కావాలనుకుంటే ఈ 2.5ని మనము డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే జస్ట్ ఇలా అయితే కరువు తీసేసుకోవడము. ఇలా కరువు తీసేసుకొని తను పాట్ నెక్ కడిగింది కదా. సో ఇప్పుడు నేనైతే ఇలా పాట్ లాగా తీసేసుకుంటున్నాను. ఫస్ట్ శాంపుల్గా డ్రాయింగ్ అనేది డ్రా చేసుకున్నాక మిగతాది తర్వాత గట్టిగా డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ శాంపుల్ తీసుకొని మిగతాది ఇట్లా బ్రాడ్గా వేసేసుకోవాలి మార్కర్తో. సో ఇదైతే పాట్ నెక్ చాలా ఈజీగా నేను డ్రా చేసేసిన. ఇది ఓపెన్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది అనుకుంటే ఇంకొకటి ఏం చేయాలంటే, లేదు అంటే ఇందులోనే ఇంకొకటి నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో 2.5ని చిన్నగా అన్నమాట. అంత బ్రాడ్గా అవసరం లేదు మాకు. అంత బ్రాడ్గా అవసరం లేదన్నప్పుడు కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. ఇది చూస్తారా, ఒక 1/2 ఇంచ్ అయితే మినిమం అయితే తగ్గిందిగా మనకి. కన్ఫామ్గా 2.5 నుంచి ఇక్కడ మాత్రం బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే 2.5లో గీస్తే డ్రాప్ లెక్క వస్తుంది కానీ పాట్ నెక్ అయితే రాదు. సో మనకి ఇది మిగతా అంత లోపలికి వచ్చేసి ఇక్కడ కొంచెం బయటకైతే వెళ్ళిపోతుంది. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ కట్ చేసేసుకున్నాం. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది ఒక రకం.